హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక పిల్లలందరూ కూడా స్కూల్కి టైం అవుతుందని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా. అదే సమయంలో అంజలి పాప నేను కలకత్తా వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది ఈ మిస్సమ్మే. ఏదో ప్లాన్ చేసింది. ఈ మిస్సమ్మ మీద రివెంజ్ తీర్చుకునే శక్తి నాకు కావాలి అని ఆ గాడ్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకోసమే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయను, మధ్యాహ్నం లంచ్ కూడా తినను, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. దేవుడు నా మొరను ఆలకించాలి, రివెంజ్ అయ్యేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసేసి అంజలి పాప అంటూ ఉంటుంది. మరోపక్క అక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ చూసి ఆకలి వేస్తున్నప్పటికీ కూడా అందరి ముందు మాట్లాడేసింది కదా, పరువు పోతుందని చెప్పేసి ఏంటి చూస్తున్నారు, టైం అవుతుంది పదండి వెళ్దాం అని చెప్పేసి అంజలి అయితే బ్యాగ్ పట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఇక వెంటనే మిస్సమ్మ అంజు దగ్గరికి వెళ్ళి, చూడు అంజలి పాప అస్సలు ఆకలికి ఉండలేదు అమ్మో, స్కూల్కి వెళ్ళిన తర్వాతైనా ఆకలి అంటుంది. అప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తనకి ఇచ్చేసే, అంతేకాకుండా యాపిల్ జ్యూస్ కూడా పెట్టాను, తనకి ఇవ్వటం మర్చిపోకు అమ్మో, స్కూల్కి వెళ్తే అంజు తప్పకుండా తింటుంది అని అనగానే, అలాగే మిస్ అమ్మ, అది నిన్ను ఎంత క్రూరంగా మాట్లాడినా నువ్వు మాత్రం ప్రేమను చూపిస్తున్నావు అని అనగానే, బిడ్డల మీద తల్లికి ఎప్పుడూ కూడా కోపం రాదు అని చెప్పేసేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేస్తుంది. ఇదంతా కూడా అమర్ వెనక నుంచి చూస్తూనే ఉంటాడు. ఇక వెంటనే మిస్ అమ్మ కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ అంతా కూడా వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడు ఇక వెంటనే నిర్మలమ్మ, చూశారా అండి ఇక మన మిస్సమ్మ ఎంత మంచిగా ఉందో, ఇక మన మిస్సమ్మను పూర్తిగా అమరే అర్థం చేసుకోవాలండి. ఒకప్పుడు అరుంధతిని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడో ఇప్పుడు మన మిస్సమ్మను కూడా దగ్గరికి తీసుకోవాలి. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది, మార్పు వాడిలో రావాలి అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళ మాటల్ని కూడా మన అమర్ అయితే వింటాడు. అమర్లో చాలా మార్పు వస్తుంది. నిజంగానే మిస్సమ్మ నా బిడ్డల కోసం ఎంతో చేస్తుంది, మిస్సమ్మను భారీగా జీవితంలోకి తీసుకోవాలి అని చెప్పేసి అమరికి కూడా ఆలోచన అయితే వస్తుంది. పిల్లల్ని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ వచ్చేసేసి మన అరుంధతి వచ్చేసి చిత్రగుప్తులతోటి ఈ మనోహరిని అన్నీ కూడా ప్లాన్లు బెడిసి కొట్టేటట్టు చేయాలి. కానీ నేను ఏం చేస్తాను, ఉట్టి ఆత్మను, అదే వేరే వారి శరీరంలోకి వెళ్తే ఈ మనోహరి ప్లాన్ అన్నింటినీ కూడా అడ్డుకునేదాన్ని. అంతేకాదు నాకు కావాల్సింది ఒకే ఒకటి, ఈ మనోహరి ఇక నా భర్త జోలికి రాకుండా ఉండాలి అంటే ఇక నా భర్త మిస్సమ్మను దగ్గరికి తీసుకోవాలి. మిస్సమ్మ భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య వెనలేని బంధం పూడ్చుకొని ఉంటే ఈ మనోహరి ఏమీ చేయలేదు. ముందు నేను ఆ పనిని చేయాలి, ఆయన్ని మిస్సమ్మని కలపాలి అని చెప్పేసేసి మన అరుంధతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చిత్రగుప్తి గారికి చెప్పంగానే ఇక చిత్రగుప్తులు ఏం చేస్తారు, తనకి మణిహారం కావాలి అని చెప్పేసేసి, అలాగే బాలిక నీ కోరికను నేను నెరవేర్చుతున్నాను, అచ్చము నిన్ను పోలికలానే ఒక అనామిక ఉంది, ఆ అనామికకు కఠిన బాధ వచ్చింది, అది కూడా ఎవరి ద్వారో ముందుగా నీకే తెలుస్తుంది. తన చావుకు ఒకరు కారణం కాబోతున్నారు. ఇక తను ఏమీ చెప్పలేక కన్న వాళ్లకు ఎవరికి మొరపెట్టుకోలేక చివరికి చావే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఆ బాలిక చనిపోబోతుంది. ఇక ఆ చనిపోబోతున్న బాలిక శరీరంలోకి నీ ఆత్మను ప్రవేశపెట్టెదను అని చెప్పేసి ధూమ్ తక అని చెప్పేసి అనామికనైతే చూపిస్తారు. ఇక అనామిక వచ్చేసేసి ఎంతో తీరని బాధతోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సూసైడ్ నోట్ రాసేసి తన ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అప్పటికే ఇక తన ప్రాణాన్ని పోయేటట్టుగా ప్లాన్ చేసుకొని మాత్రలు అవి మింగేసేసి కన్నీళ్లతోటి మరి కాసేపట్లో ఆత్మ శరీరం నుంచి దూరం అయిపోతూ ఉన్న సమయంలో మన అరుంధతికైతే చూపిస్తారు. ఒక్కసారిగా అరుంధతి సేమ్ టు సేమ్ ఈ అనామిక నాలానే ఉంది, పాపం ఏం కష్టం వచ్చింది, ఇంత మంచి అమ్మాయికి చావు నిర్ణయం తీసుకునేటట్టుగా ఎవరు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన అరుంధతి అయితే. ఇక అక్కడేమో తను సూసైడ్ చేసుకొని తన శరీరం రెడీగా ఉంటుంది, ఆత్మ దూరం అయిపోతుంది. అదే బాడీలోకి మన అరుంధతి ఆత్మను ప్రవేశపెట్టడానికి చిత్రగుప్తులు గారు అన్ని ఏర్పాట్లు అయితే చేసేస్తారు. మరోపక్క మనోహరి వచ్చి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది కదా. ఇక వెంటనే మంగళ మనోహరికి ఫోన్ చేయగానే, ఎందుకంత కంగారు పడిపోతున్నావు, వస్తున్నాను శివాలయం దగ్గరికి అని చెప్పాను కదా, ఆ కాళీగాడు జైలు నుంచి రావటమేమో గాని నన్ను చావు దొబ్బుతున్నాడు, వీళ్లకు ఎంతో కొంత నోట్లు చూపించేస్తే ఖాళీ కుక్కిన పినెలా పడి
పడి ఉంటాడు అని చెప్పేసి ఇక వెంటనే మనోహరి అయితే బయలుదేరుతుంది. మనోహరి బయటికి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావమ్మా మనోహరి అని అనగానే గుడికి వెళ్తున్నాను ఆంటీ అని అనగానే సరేనమ్మా గుడికే కదా వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అనగానే ఏంటో మనోహరిని చూస్తుంటుంటే ఇక ఈ ఇంటికి మళ్ళీ మనోహరి రాదేమో అనిపిస్తుంది అని చెప్పేసి మిస్ అమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమో చూద్దాం మళ్ళీ ఈ మిస్ అమ్మ ఈ ఇంటికే వస్తుందో లేకపోతే కలకత్తానే వెళ్తుందో చూద్దాం అని చెప్పేసి మిస్ అమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక వెంటనే మిస్ అమ్మ తిన్నగా అయితే గుడి దగ్గరికి వెళ్తుంది కదా. గుడి దగ్గరికి వెళ్ళంగానే మంగళ వచ్చేసేసి ఏంటి మనోహరి ఇంత టైము అవతల ముహూర్తం దాటిపోతుంది అని అనగానే ఏంటి ముహూర్తం దాటిపోయేది ఇప్పుడేమైనా పెళ్ళా ముహూర్తం దాటిపోవటానికి? ఇక ఆ కాళీగాడు జైలు నుంచి వచ్చాడన్నావు ఏడు నీ తమ్ముడు ఎక్కడా అని అనగానే ఎందుకు కంగారు పడుతున్నావు నా తమ్ముడు వస్తున్నాడు నువ్వేమో నా తమ్ముడిని జైలుకు పంపించేశావు వాడేదో సత్ప్రవర్తనతో బయటకు వచ్చాడు కానీ వాడి గురించి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? నా తమ్ముడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇక అమరేంద్రయ్య దగ్గరికి వెళ్ళి దీని అంతటికీ కూడా కారణం నువ్వే అని నిజం చెప్పేస్తాను అంటున్నాడు. వద్దురా వద్దురా మనోహరి ఎంతైనా మనకు కావాల్సిన మనిషిరా అని వాడికి ఎంత నచ్చి చెప్పినా వినడే కోపంతో రగిలిపోతున్నాడు. వాడిని నువ్వే ఏదో రకంగా కూల్ చేయాలి అని అనగానే నేను కూల్ చేయటమా? కావాల్సి వస్తే ఎంతో కొంత డబ్బిస్తానని నువ్వే చెప్పు. డబ్బు కోసం ఏదైనా నువ్వు నీ తమ్ముడు చేస్తారు కదా ఆ డబ్బే తీసుకొని సైలెంట్గా ఉండండి. లేకపోతే చివరాఖరికి నా సంగతి తెలిసిందే కదా ఏం చేస్తానో నాకే తెలీదు. ఆల్రెడీ వార్డెన్ సరస్వతి మేడంనే ప్రాణాలు తీపించిన దాన్ని నీ తమ్ముడు ప్రాణాలు తీయించడం నాకు ఒక లెక్క. కాబట్టి సాఫ్ట్గా జరగాలంటే డబ్బులు తీసుకోండి. లేదు కూడదు అమరికి నిజం చెప్పాలి అనుకుంటే నీ తమ్ముడు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఉండడు. ఈ మార్గ మధ్యంలోనే యాక్సిడెంట్లో జైలు నుంచి వచ్చిన ఒక్క రోజులోనే చావు వార్త వినాల్సి వస్తుంది అని అనగానే అదేంటి మనోహరి నా తమ్ముడు గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నావు? నా తమ్ముడు తీసుకున్న నిర్ణయం తప్పే కాదు. నీలాంటి దాని పొగరు అణచడం కోసం నా తమ్ముడు నీ మెడలో 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాడు. ఇక ఆ పని ఈరోజు ఈ గుడిలో జరగబోతుంది కూడా అని చెప్పేసి అంటూ మనోహరి ఇలారా మనోహరి ఇక మన మాటలు ఎవరు వినకూడదు. మన డీలింగ్స్ ఎవరైనా వింటే మళ్ళీ అమర్ సార్కి చెప్పేయటం జరుగుతుంది. నా తమ్ముడు ఇక్కడికే వస్తానన్నాడు అని అనగానే గుడిలో అంతమంది జనాలు అక్కడ ఉంటే ఈ మూలకే తీసుకుని వచ్చావు ఎవరు వింటారు అని అనగానే ఎవరో ఒకరు వింటారులే అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి మంగళ అయితే రెడీగా ఉంటుంది. ఇక వాళ్ళ తమ్ముడైతే వచ్చేస్తాడు. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకాలం జైల్లో ఆ తెల్ల బట్టలు వేసుకొని పెళ్లి మీద ఆశపడి నేరుగా గుడికి ఈ పెళ్లి గెటప్లో వచ్చావేంటి అని చెప్పేసి అనగానే ఎందుకు వచ్చానో మరి కాసేపట్లో నీకే తెలియబోతుంది మనోహరి అని చెప్పేసి కాళీ అంటూ ఉంటాడు. సర్లే పెళ్లి బట్టలు వేసుకుంటే నాకు దేనికి? నువ్వు ఖైదీ బట్టలు వేసుకుంటే నాకు దేనికి? అమర్తో నిజం చెప్పకుండా ఉండాలంటే నీకెంత కావాలి చెప్పు పడేసి తొందరగా వెళ్ళిపోతాను అని అనగానే ఎంత అడిగినా ఇస్తావా మనోహరి అని అనగానే ఇచ్చి చస్తానని చెప్తున్నాను కదా అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కాళీ అంటూ ఉంటాడు నీలాంటి వాళ్ళ పొగరును డబ్బుతో అణచలేము కాబట్టి నా దగ్గర మరో ఆయుధం ఉంది అని చెప్పేసి ఇక వెంటనే కాళీ జోబీలో నుంచి మంగళ్యాన్ని అయితే తీస్తాడు. కాళీ ఏం చేస్తున్నావు? మంగళ నీ తమ్ముడు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నట్టున్నాడు చూడు అని అనగానే నా తమ్ముడు పిచ్చి వేషాలు వేయటం లేదు మనోహరి నీ పొగరు అణుచుతున్నాడు నా తమ్ముడు అని చెప్పేసేసి రారా తమ్ముడు త్వరగా కట్టరా తమ్ముడు అని చెప్పేసేసి మనోహరి చేతుల్ని అయితే గట్టిగా పట్టుకుంటుంది. ఇక వెంటనే మనోహరి ఎంత విడిపించుకుందామనుకున్నా విడిపించుకోకపోవటంతో ఇక వెంటనే మంగళ గట్టిగా పట్టుకోవటంతో ఇక వెంటనే తన తమ్ముడు కాళీ మన మనోహరి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. 3 ముళ్ళు వేసేసిన తర్వాత అప్పుడు ఇక వెంటనే బయటకైతే తీసుకొని వచ్చి జనాల్లో అయితే నుంచోపెడతారు. ఇక వెంటనే మనోహరి కోపంతో మెడలో తాళని తీయబోతూ ఉంటే అపచారం ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోలేదని బాధ ఉందేమో అలా అని తాళి కట్టిన భర్త మీదని కోపం చూపిస్తావమ్మా తాళిబొట్టున తీయకూడదమ్మా అని చెప్పేసేసి ఇలా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ మనోహరిని అయితే తాళిబొట్టు మీద చేయి వేయకూడదు తాళిబొట్టు తీయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు స్కూల్ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు కదా. స్కూల్ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత ఇక వెంటనే అమర్ ఇక టెంపుల్కి వెళ్దాం అని అనగానే అదేంటి సార్
మీరు టెంపుల్కి వెళ్దామంటున్నారు అని అనగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవటానికి పిల్లల్ని మిస్ అమ్మ కన్న తల్లిలా చూసుకుంటుంది కదా, ఆ ప్రేమ ఆ బంధం ఎప్పటికీ అలానే ఉండాలి. ఇక అరుంధతి నా పక్కన లేకపోయినా మిస్ అమ్మను నా పక్కన పెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, అందుకనే రాథోడ్ అని అనగానే ఇంకెందుకు సార్ ఆలస్యం, పదండి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు కార్ని అక్కడ పార్క్ చేసి గుడిలోకి అయితే వెళ్తారు. దేవుని నమస్కరించుకున్న తర్వాత ఒక్కసారిగా కాళీ అలానే మనోహరి జంట అయితే కనిపిస్తారు. ఇక ఒక్కసారిగా అమర్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే రండి సార్, మీ చేతులతో ఈ జంటను ఆశీర్వదించండి అని మంగళ అక్షింతలిస్తుంది. ఇక వెంటనే మనోహరి నువ్వు కాళీని పెళ్లి చేసుకోవటం ఏంటి అని అనగానే పెళ్లి చేసుకున్నాను, ఇక ఈ పెళ్లి గురించి ఎక్కువ వాగావే అనుకో, ఇప్పుడే అమర్ సార్కి అన్ని నిజాలు చెప్పేస్తాను. ఇక నుంచి నా పక్కన భారీగా కుక్కిన పిల్లల పడున్నావో ఉన్నావు, లేకపోతే నీ ఎదురుగా ఉన్న అమర్ సార్కి నిజాలన్నీ చెప్పేస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏం చేస్తాను అమర్, ఎప్పటి నుంచో నన్ను ప్రేమిస్తున్నాడంట, జైలు నుంచి వచ్చి నాతో ఏదో మాట్లాడదామని తీసుకుని వచ్చి నన్ను బలవంతంగా పెళ్లి చేసేసుకున్నాడు. కానీ ఆడదానికి ఒకసారి తాలిబొట్టు పడిన తర్వాత వాడి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భరించాల్సిందే కదా అని చెప్పేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది. అమ్మ మనోహరి గారు, ఇన్నాళ్ళకి మీ పెళ్లి చూశామన్నమాట. ఇక వెంటనే మనోహరి గారి ఇంటికి మన ఇంటికి మనకి మనోహరి గారికి రుణం తీరిపోయింది అమర్ సారు. ఇక వెంటనే కార్ ఎక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర సాగనంపుతాం. ఇంతకాలం మనోహరి గారు మన ఇంట్లో ఉన్నారు, ఇలా కూడా చేయకపోతే ఇంక మనం ఎందుకు సార్, పదండి సార్ పదండి, రామ్మూర్తి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త జంటను డ్రాప్ చేసి వద్దాం అని చెప్పేసి అమర్ వాళ్ళే ఖాళీ వాళ్ళని కారులో ఎక్కించుకొని తిన్నగా రామ్మూర్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ జంటను అక్కడ అప్పచెప్పేసేసి ఇక వెంటనే రామ్మూర్తి గారిని ఎలా ఉన్నారని పలకరించి వీళ్ళైతే తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇక అక్కడేమో మన అమర్ వాళ్ళు మిస్ అమ్మ భార్యాభర్తలుగా దగ్గర అవటం కోసం అక్కడ అనామిక చనిపోగానే అనామిక శరీరంలోకి మన అరుంధతి అయితే ప్రవేశిస్తుంది. మరి అనామిక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇక ఆల్రెడీ ఇక్కడ మిస్ అమ్మతోటి అరుంధతి లేదు, అరుంధతి లాగా భార్యను దగ్గరికి తీసుకోవాలి అని చెప్పేసి ఇంతకాలం బాగీని దూరం పెట్టిన మన అమర్ మన మిస్ అమ్మను భార్యగా దగ్గరికి కూడా చేసుకుంటారు. ఇక వాళ్ళిద్దరి మధ్య పరిపూర్ణమైన భార్యాభర్తల బంధం అయితే నెలకొంటుంది. వీళ్ళ మధ్య ఇలా పరిపూర్ణ భార్యాభర్తల బంధం నెలకొందో లేదో చనిపోయిన అనామిక శరీరంలోకి వెళ్ళిన అరుంధతి అయితే వీళ్లకు ప్రత్యక్షం కాబోతుంది. ఏ సన్నివేశం ద్వారా ఎప్పుడు మన అనామిక లాంటి ఉన్న అరుంధతిని వీళ్ళు చూడబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.